రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జత్వాని కేసులో అరెస్టైన కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును శనివారం నవంబర్ 16కు రిజర్వ్ చేశారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ నటి జత్వాని తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రావు బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో గురువారం నవంబర్ 14న వాదనలు పూర్తయ్యాయి. తనను తప్పుడు కేసులు ఇరికించి అరెస్టు చేశారంటూ నటి కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన డెహ్రాడూన్లో ఉండగా పట్టుకొని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయన్ను రిమాండ్కు తరలించింది. తన్ను తప్పుడు కేసులు ఇరికించి అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని నటి జత్వాని తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో నిందితుడికి అప్పట్లో ఐపీఎస్ అధికారులు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి జత్వానీని అక్రమంగా ముంబై నుంచి తీసుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో ఉంచారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా సాక్షులను ప్రభావితం చేస్తారని జత్వాని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా కుక్కల విద్యాసాగర్ పరారయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శనివారం నవంబర్ 16కు రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.